క్రీవాదేస్ కొనిచివా ఏంటి గోవాలనుకుంటున్నారా? జపనీస్లో ఐఎమ్ క్రీవా, కొనిచివా అంటే హలో మాట. హలో ఐఎమ్ క్రీవా అని చెప్పినమాట. సరే, ఇంతకీ ఇది ఎందుకు మాకు చెప్తున్నాం అంటే డీమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీకి వచ్చామన్నమాట. అంటే యాక్చువల్గా మూవీ రిలీజ్ అయ్యి కూడా 1 వీక్ అయిపోయింది, కానీ మూవీ చూడడం కన్నా దాని ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఇప్పటిదాకా నేను మూవీకి అయితే వెళ్ళలేదన్నమాట. ప్రసాద్స్లోనే పీసీఎక్స్ స్క్రీన్లోనే చూడాలనుకున్నా. సో 1 వీక్ తర్వాత టికెట్స్ అయితే దొరికాయి. ఇవాళ 20th మాట, సాటర్డే మార్నింగ్ షోకి వచ్చా. చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. సరే మరి జానే కొనిచివా. మొత్తానికి మూవీ అయితే చూడడం జరిగింది ఇప్పుడే. ఇన్ఫినిటీ క్యాజిల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది మాట. నాకైతే క్రేజీ అనిపించింది. గూస్ బంప్స్ స్టఫ్ ఉంది మాట సినిమాలో. చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్కి ఒక 10 to 15 minutes తర్వాత నుంచి కూడా మొత్తం అకాజా గురించే ఉంటుంది సినిమా అంతా. అకాజా ఫైట్స్ అయితే టాప్ నాచ్ మాట. టాంజిరో గియు అకాజా ఫైట్ అయితే బుర్రపాడు, అసలు చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత మన అకాజా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, అది కూడా చాలా బాగుంది. ఆ యానిమేషన్ అయితే అదిరిపోయింది మాట. అసలు ఇన్ డీటెయిల్ రివ్యూ అనేది ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. నేను ఒక 2 సీన్స్ అయితే ప్లే చేస్తామాట. ఆ సీన్స్ చూడండి, జనాలు ఎలా అరుస్తున్నారు చూడండి. అసలు మీరు అది చూస్తే మీకు కూడా మైండ్ పోద్ది అన్నమాట. ఏంట్రా వీళ్ళు, మీరు ఇప్పటిదాకా ఎవరెవరైతే బొమ్మలు అనుకున్నారో మీకు అప్పుడు అర్థమైపోతుంది ఒక మాస్ హీరోకి ఎంత క్రేజ్ అయితే ఉందో దీంట్లో కొన్ని క్యారెక్టర్స్కి అంత క్రేజ్ ఉంటుంది అన్నమాట. పక్కా ఇది చూసి ఒక్కడైనా ఇద్దరైనా పక్క వెళ్ళి ఇది ఏంటి అని చూస్తారు అనుకుంటున్నా. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. సరే, అది చూసేసాక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలంటే, ప్రీవియస్కి ఏదైనా చూడాలా అంటే ఖచ్చితంగా చూడాలి. డీమాన్ స్లేయర్ ఫ్యాన్స్కి అయితే చెప్పక్కర్లేదు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంట్లో డీమాన్ స్లేయర్ ఇది ఒక యానిమే మాట, జపనీస్ యానిమే. దీంట్లో మనకి ప్రజెంట్ అయితే 5 seasons నడుస్తున్నాయి. ఆ 5 seasons కూడా అన్ని కనెక్టెడ్ స్టోరీస్ మాట. అవన్నీ చూసిన తర్వాత ఈ మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఆ ఎమోషనల్గా ఆ హై అనేది వస్తుంది అన్నమాట. లేకపోతే ఏం ఉపయోగం లేదు. అంటే బేసిక్గా ఈ యానిమే వచ్చేసి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ మాట. ఎస్పెషల్లీ మన మెయిన్ క్యారెక్టర్ టాంజిరో అయితే క్రేజీ ఉంటుంది అన్నమాట. వాడి జర్నీ అనేది చాలా చాలా బాగుంటుంది. వాడితో పాటు వాడికి 2 ఫ్రెండ్స్ ఉంటారు, జెనిత్సు, ఇనోసుకే అని. వాళ్ళవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. బేసిక్గా ఈ యానిమేలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, విలన్స్ ఆర్ నాట్ బాన్, దే ఆర్ మేడ్ అని చెప్పి ఒక లైన్ అయితే ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు పర్ఫెక్ట్గా చూపిస్తారు అన్నమాట. అంటే దీంట్లో మనకి కొన్ని డీమాన్స్ అనేవి ఉంటాయి, అవి మనుషుల్ని చంపేస్తాయి. మన హీరో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకప్పుడు నార్మల్ మనుషులే, వాళ్ళకు కూడా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే లైఫ్ అనేది అందరికీ ఒకలా ఉండదు. సో వాళ్ళకి సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు రాంగ్ పాత్ అనేది ఎంచుకుంటారు. దానివల్ల వాళ్ళు డీమాన్స్ అవుతారు అన్నమాట. తర్వాత మనోడు వాళ్ళని చంపేసేటప్పుడు ఆ స్టోరీ అనేది చూపించి భలే ఉంటుంది. అసలు చంపేసేటప్పుడు వాళ్ళ స్టోరీ అనేది మనకు చూపిస్తారు. కొంచెం డీమాన్స్కి కూడా అరే పాపంలా అని అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే అన్నమాట. ఇప్పటికైనా ఎవరైనా యానిమే అనేది ఇంకా చిన్నపిల్లలకి అది బొమ్మలు అని అనుకుని ఫీల్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఇది చూడండి. చాలా మెచ్యూర్డ్ థీమ్ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇంతకీ మూవీ నీకు నచ్చిందా లేదా అంటే, మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ అనేది డీమాన్ స్లేయర్కే ఫైనల్ ఆర్క్ అన్నమాట. ఈ ఆర్క్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా యానిమే, మాంగా అన్నీ కంప్లీటెడ్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫైనల్ ఆర్క్ని ఒక 3-4 సినిమాస్ కింద వీళ్ళు స్ప్లిట్ చేశారన్నమాట. ప్రజెంట్ అయితే మనకు ఓన్లీ ఒక పార్ట్ సినిమా వచ్చింది. బేసిక్గా ఈ మూవీలో మనకి ఒక 2 మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఒక మెయిన్ విలన్ స్టోరీ ఉంటుంది అన్నమాట దీంట్లో. దాంట్లో ఫస్ట్ ఎవరంటే మన షినోబు, నెక్స్ట్ జెనిత్సు, అండ్ తర్వాత అకాజా అన్నమాట. అకాజా అంటే తెలియనోడు ఎవ్వడు ఉండడు, ఎందుకంటే ఈ సిరీస్ ఎంత ఫేమస్సో మనోడు అంత ఫేమస్. అక్కడక్కడే కనిపిస్తూ ఉంటాడు, కానీ మంచి బ్యాడాస్ క్యారెక్టర్ అనమాట. ఈ మూవీలో అయితే మనోడికి పే ఆఫ్ ఇచ్చారు, అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వాడు కాసేపు హీరో ఆ విలన్ అర్థం కాదు, అంత బాగుంది అన్నమాట. అంటే వీడి స్టోరీ చూపిస్తారు. బేసిక్గా మనకి ఒక 70% ఆఫ్ ది మూవీ మొత్తం కూడా మనకి అకాజా చుట్టూ తిరుగుతుంది అన్నమాట సినిమా అనేది. వాడు ఫైట్స్ ఉంటే అసలు అకాజా, టాంజిరో, గియు ఫైట్స్ అయితే తోపు మాట. చాలా చాలా బాగున్నాయి అసలు. దాని ప్రజెంటేషన్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అంతా ఆ కొరియోగ్రఫీ కానీ చాలా చాలా బాగున్నాయి.
ఎస్పెషల్లీ యానిమేషన్ క్వాలిటీకి అయితే కళ్ళు జుమ్ అనే అసలు బుర్ర తిరిగిపోయింది, అసలు క్రేజీ అనిపించింది. ఏం అర్థం కావట్లేదు, అట్లా ఫాస్ట్గా చూస్తుండే చాలా బాగుంది మాట. అండ్ ఇంకొక నేను ప్రసాద్ సార్ పీసీఎక్స్ స్క్రీన్లో చూసామాట, దానివల్ల ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా పెరిగిందన్నమాట. నేను యాక్చువల్గా ఆ స్క్రీన్లోనే చూడాలని పట్టుకుని కూర్చున్నా, 1 వీక్ వెయిట్ చేసి మరీ చూసామాట. ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ అవి చూడలేక అవన్నీ చూడకుండా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. అందరూ పెట్టేస్తున్నారు రివ్యూలు. సో నేనైతే ఆగి మంచిగా ఎక్స్పీరియన్స్ కోసం చూద్దామని చెప్పి ఈ మూవీని అయితే అక్కడ చూసా. నెక్స్ట్ వచ్చే మూవీస్ గురించి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా అవి అప్పుడే రావు నాకు తెలిసి. ఇంకొక 27, ఒకటేమో 29 అంట. చూడాలి మరి ఎప్పుడు వస్తాయో ఏంటో. నెక్స్ట్ అయితే మన ఇనోసుక గట్రా రచ్చ ఉంటుంది నెక్స్ట్ మూవీలో. దానికోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా ఉంటుందని. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ మూవీని ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి, ఈ మూవీ అనేది నార్మల్ థియేటర్లో చూడకండి. ఒకవేళ మీకు అవైలబుల్గా ఐమాక్స్ స్క్రీన్ కనుక అవైలబుల్గా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, మీకు బాగా నచ్చుతుంది. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్.